మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల్ తాళ్ళపూసలపల్లి గ్రామానికి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి విజేత రవిచంద్ర రెడ్డి సార్ గారు మనతో ఉన్నారు. సో వారు మాట్లాడి తెలుసుకుందాం గత 5 సంవత్సరాలుగా వాళ్ళ గ్రామంలో ఎలా డెవలప్మెంట్ జరిగిందో. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, గత 5 సంవత్సరాలుగా మీరు మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పనులు అనేవి చేశారు? చాలా రకాలుగా చేసాం, ఒకటని కాదు, అన్నీ. అంటే ఒక సీసీ రోడ్లు వేయటము ఇదో కాదు, గ్రామంలో సంబంధించిన ప్రతి రైతు కానీ ప్రతి లేబర్ ఓరియంటెడ్ కానీ అన్ని రకాలుగా పనులు చేయడం జరిగింది ఆ గ్రామంలో. ఈ వరుసగా చెప్పుకుంటూ పోవాలంటే మనకి ఇప్పుడు చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీకు ఎలా అయితే బాగుంటుందో అడగండి, వాటి ప్రకారంగా చెప్పుకుంటాం. మా గ్రామస్తులందరూ కోరిక మేరకు మమ్మల్ని యునానిమస్ చేసుకోవడం జరిగింది. మా మేడం రావుల రవిచంద్ర సర్పంచ్గా యునానిమస్ కావటం, ఆయన పిదప గ్రామంలో గవర్నమెంట్ చేపట్టిన మన ఊరు మనబడి అయితేనేమి, పల్లె ప్రకృతి వనాలు అయితేనేమి, మన నర్సరీలు అయితేనేమి, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటూ మేము వాటికి అనుగుణంగా మా సొంతం అది కూడా చేసుకుంటూ లేని రోడ్లను సృష్టించుకుంటూ వాటిని అందరి పబ్లిక్ను ఒప్పించుకుంటూ చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మేము ఫస్ట్ చేసిన పని ఏంటంటే, గ్రామంలో ఉన్న ఫండ్స్ ఉన్నా లేకున్నా కూడా ఫస్ట్ అక్కడ ఏదైతే ప్రభుత్వ పరంగా ఈ పల్లె మన ఇంకుడు అదేంటి డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాటిక కానీ, నర్సరీలకు కానీ స్థలం లేకుంటే మా దగ్గర ఒక కట్టమల్లనే పోయే రహదారి గుండా చిన్న మనుషులు నడిచే బాట మాత్రమే ఉండే. మనుషులు నడవడానికి కూడా ఇబ్బంది పడేది, ఇట్లాంటి కంపలు రాసుకొని పోయే బాటని దాన్ని గుర్తించి అక్కడ కొంత 1-2-3 ఎకర్స్ వెళ్తుందేమో స్థలం అని చెప్పి దాన్ని బాగు చేసుకుంటూ ఒక దగ్గర ఒక 15-20 రోజులు ప్రొక్లైనర్ పెట్టి దాన్ని మొత్తం సదును చేసుకుంటూ పెద్ద బోల్డర్స్ అన్నీ బ్లాస్ట్ చేసుకుంటూ వాటిని కొన్ని తీసేసుకుంటూ వాటి చేసి అక్కడ శ్మశాన వాటిక నిర్మించడం జరిగింది. అట్లనే డంపింగ్ యార్డుకి సంబంధించిన దాన్ని ఎక్కడ చెత్త వేరు చేసే కేంద్రం దానికి కూడా షెడ్ వేయడం జరిగింది. అట్లనే ఆ పక్కనే శ్మశాన వాటిక పక్కనే నర్సరీ కోసం కూడా స్థలం ఏర్పాటు చేసి అక్కడ ఉన్న కొంతమంది రైతుల ద్వారా కొంత భూమి ఆక్యుపై చేసుకుంటే దాన్ని కూడా జరుపుకుంటూ దాన్ని మొత్తం ఫెన్సింగ్ చేసి నర్సరీకి ఇప్పుడు ఒక కొత్త రూమ్ తీసుకొచ్చి అక్కడ మంచి ఏరియా చేయడం జరిగి దాంట్లో బోర్ కూడా వేయించడం జరిగింది. ఇట్లనే శ్మశాన వాటిక కూడా అన్ని రకాలుగా నీట్గా చేసి పెట్టాం. అది అయిపోయినాక దాంట్లో డంపింగ్ యార్డ్లో బాత్రూమ్ కావాలంటే బాత్రూమ్ కూడా అక్కడ కూడా కట్టడం జరిగింది. శ్మశాన వాటికలో బాత్రూమ్లు, షవర్స్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసిన పబ్లిక్. దాని తర్వాత మళ్ళీ పల్లె ప్రకృతి వనం అంటే అక్కడ కూడా ఊరికి 2 కిలోమీటర్ల దూరాన వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు స్థలం ఇవ్వటం వలన దాన్ని అక్కడ ఒక 1 ఎకర్ స్థలం తీసుకొని దాన్ని మొత్తం చుట్టూ మంచిగా పర్మనెంట్ ఫెన్సింగ్ చేసి దానికి ఒక గేటు పెట్టి మంచి చెట్లు పెట్టడం జరిగింది. అందులో కూడా దానికి కలెక్టర్ గారు మా ఊరికి స్పెషల్గా గౌతమ్ గారు వచ్చి విజిట్ చేసి దానికి మాకు వారు సొంతంగా కూడా మా పల్లె ప్రకృతి వనం కానీ మా ఈ శ్మశాన వాటికి కానీ నర్సరీ కానీ అన్నీ తిరిగి మమ్మల్ని అభినందించడం జరిగింది. ఆ కార్యక్రమాలు చేపట్టుకునే మా మేడంకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా రావడం జరిగింది. మాకు ఫస్ట్ జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది మా మేడంకే. మేము తీసుకున్న సర్పంచ్ పదవి తీసుకున్న ఒకటే ఫస్ట్ సంవత్సరంలోనే మాకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా రావడం జరిగింది. దానికి అవి కొన్ని చేసుకుంటూ ఇక గ్రామంలో ఎట్లా ఉన్నాయంటే మొత్తం చెత్తతోటి రాళ్లతోటి కూడుకొని బజార్లన్నీ నిండిపోయి ఉన్న వాటిని మొత్తం ఏంది అప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కింద అధికారులను అట్లనే మా అప్పుడున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారిని వారి సహకారం తీసుకొని కొన్ని రోడ్లు మంజూరు చేయించుకొని మా గ్రామ పంచాయతీ డబ్బులు కూడా పెట్టుకుంటూ అన్ని రకాలుగా ఊళ్ళో మీరు ఎవరిని అడగండి ఆ గ్రామంలో ఇప్పుడు చెప్తారు. ప్రతి బజారు ప్రతి ఒక్క చిన్న సందు కింద ఏది లేకుండా దాదాపుగా 90% రోడ్స్ పోయడం జరిగింది. ఆ ఒక్క సీసీ రోడ్లే కాదు, మాకు ఒక చిన్న స్కూల్ ఉండే ప్రైమరీ స్కూలు, ఆ పిల్లలు అటు నడవడానికి పోతే మొత్తం బురదల నుంచే నడుచుకుంటూ పోయేది. మీరు పోయి ఎంక్వైరీ చేసినట్లే బురదల నుంచి నడుచుకుంటూ పోయే స్కూల్ని ఇప్పుడు దాన్ని మొత్తం మేము మా గ్రామ పంచాయతీ పైసలు అయితేనేమి మండలంలో అప్పుడున్న ఎంపీపీ గారి ద్వారా
కొన్ని నిధులు ప్రతి బజారు ప్రతి ఏ ఒక్క చిన్న సందు గిందు ఏది లేకుండా దాదాపుగా 90% రోడ్స్ పోయడం జరిగింది. ఆ ఒక్క సీసీ రోడ్లే కాదు, మాకు ఒక చిన్న స్కూల్ ఉండే ప్రైమరీ స్కూల్, ఆ పిల్లలు అటు నడవడానికి పోతే మొత్తం బురదల నుంచే నడుచుకుంటూ పోయేది. మీరు పోయి ఎంక్వైరీ చేసినట్లే బురదల నుంచి నడుచుకుంటూ పోయే స్కూల్ని ఇప్పుడు దాన్ని మొత్తం మేము మా గ్రామ పంచాయతీ పైసలు అయితేనేమి మండలంలో అప్పుడున్న ఎంపీపీ గారి ద్వారా కొన్ని నిధులు వారితోటి కూడా శాంక్షన్ చేయించుకొని మా గ్రామంలో గ్రామ పంచాయతీ పైసలు కూడా కొన్ని పెట్టుకొని ఆ ఒక పాత వెనకటి ఎప్పుడో మేము చదువుకున్నటువంటి బిల్డింగ్ కూలిపోయే స్టేజ్లో దాన్ని రిపేర్ చేయించి దాన్ని మొత్తం కలర్స్ వేయించి ఆ గ్రౌండ్ అంతా నీట్గా లెవెల్ చేయించి ఆ కాంపౌండ్ కూడా అంత మంచిగా నీట్గా చేసి పిల్లలుకి ఏమాత్రం బురద అంటకుండా పోవడం చేయడం జరిగింది. దాన్ని గుర్తించిన ప్రభుత్వం అధికారులు, మన మండలంలోని అధికారులు ఎమ్మటే దాన్ని కూడా మోడల్ స్కూల్గా డిక్లేర్ చేసింది. పిదప మళ్ళీ ఏం చేసిందంటే అధికారులు మేము అది అయిపోయింది కదా, హై స్కూల్లో ఏదైనా చేద్దాం అని చెప్పి హై స్కూల్లో కొత్త మంచిగా నీట్గా చేసుకొని గ్రౌండ్ అంతా లెవెల్ చేయించి ఆ పిల్లలకు కూడా నీట్గా తయారు చేసేట్లు. ఎందుకంటే ఆ స్కూలు మా అమ్మ నాన్న పేరు మీదనే కొనిచ్చిన జాగా, మా అమ్మ నాన్న పేరు మీదనే, మా అమ్మ నాన్న అంటే రావుల రంగారెడ్డి సౌమినీదేవి పేర్ల మీద మేము ఆ రోజుల్లో నాకు వచ్చిన ఫండ్స్ను మొత్తాన్ని పెట్టి ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు తిప్పేయడం, ఆ స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కట్టించి దాన్ని ఒక మంచి ప్రైవేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దడం జరిగింది. దానికి అనుగుణంగా మొన్న మేము సర్పంచ్ అయినాక కూడా ఇంకా కొన్ని పైసలు పెట్టి ఆ ట్యాప్స్ గీప్స్ అవన్నీ నీట్గా చేస్తుంటే మళ్ళీ అధికారులు వచ్చి ఆ స్కూల్ను కూడా మోడల్ స్కూల్ డిక్లేర్ చేయడం. అయితే ఒక గ్రామంలో జిల్లాలో ఎక్కడ లేని విధంగా తాళ్ళపూసపేట గ్రామంలో 2 మోడల్ స్కూళ్ళు చేయడం జరిగింది. మొత్తం దాంట్లో హై స్కూల్లో మొత్తం డిజిటల్ క్లాస్ రూమ్స్ చేసి ఒక్కొక్క టీవీ దగ్గర 5.5 లక్షలతోటి అట్లా క్లాస్ రూమ్లకు ఒక్కొక్క క్లాస్ రూమ్కు టీవీ కూడా పెట్టేయడం జరిగింది. అన్ని రకాలుగా దాంట్లో పిల్లలకు స్టేజీ అయితేంది, వాకింగ్ ట్రాక్ అయితేంది, అంతా సీసీ రోడ్లతో సహా ఎవరి ఒక డైనింగ్ హాల్ అయితేనేమి అన్నీ నీట్గా చేయడం జరిగింది. మీరు ఇప్పుడు పోయేటప్పుడు తీసుకొని పోతే మీరే పరేషాన్ అవుతారు. ఎవరు వచ్చిన అధికారులందరూ కూడా అరే ఎంత బాగుంది. అప్పుడున్న కలెక్టర్ గారు పేరేంది కలెక్టర్ పేరు శశాంక్ సారు మా స్కూల్కు ఒక్కసారి వచ్చే కాదు 2 సార్లు రావటం, మళ్ళీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా మినిస్టర్స్ తోటి మా స్కూల్లోనే పెట్టాలి అని చెప్పటం, తర్వాత ప్రభుత్వ పరంగా టిఫిన్ సెంటర్ శాంక్షన్ అయినప్పుడు ఫస్ట్ మా స్కూల్కి ఇవ్వటం, ఇచ్చి మా స్కూల్లోనే ఓపెనింగ్ పెట్టడం కూడా జరిగింది. అట్లనే చెప్పుకుంటూ పోతే మా గ్రామానికి సబ్స్టేషన్ కావాలని మేము వెంబడిపడి శంకర్ నాయక్ గారితో లెటర్ తీసుకొని, అట్లనే దయాకర్ రావు లెటర్ తీసుకొని పల్లా రాజేశ్వర రెడ్డి గారి సహకారంతో మళ్ళీ అప్పుడున్న సిఎండి ఈ సలహా మేరకు అవన్నీ చేసుకొని రెవెన్యూ రికార్డుల నుంచి 1 ఎకర్ వాళ్లకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి దాన్ని అక్కడ సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సబ్స్టేషన్ 2,30,00,000 సబ్స్టేషన్ చేయడం జరిగింది. అట్లనే ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా శ్మశాన వాటికి పోయే రహదారి, అట్లనే కట్టమల్లాన అని చెరువు కట్ట ఉంటుంది, పెద్ద చెరువుకుండా పోయే రహదారిని దాన్ని కూడా 3 కోట్ల రూపాయలతోటి అది కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మా గ్రామం నుంచి వావిలాల హెల్త్ సెంటర్ బిల్డింగ్ కట్టేయడం అయితేనే, హెల్త్ సెంటర్ శాంక్షన్ అయితేనేమి, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే దగ్గర 12-13 కోట్ల రూపాయల ప్రొసీడింగ్స్ అయితేనే, 12-13 కోట్ల పనులు అయితేనే ఆ గ్రామానికి చేయడం జరిగింది. చెప్పాలనుకుంటున్నారు మీ మాటలో? ఎంచుకున్నందుకు మేము మా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళు ఎంచుకున్నది కూడా మేము వాళ్ళకి ఏమి నష్టం లేకుండా మా ప్రయత్నం మొత్తం 100% దాదాపుగా వాళ్ళు మా మీద చూపించిన అభిమానంతో కోసం మేము కూడా వాళ్ళ మీద అదే అభిమానంతో ఊరి చాలా అభివృద్ధి చేసినాము. మహిళలు కూడా నాకు ఎప్పుడు సహకరించిండ్రు. నేను ఏ ప్రోగ్రామ్స్ చేసినా ఏది చేసినా వాళ్ళు మాతో పాటు కొంతమంది యువకులు, అది పెద్దవాళ్ళు, జెంట్స్ వచ్చిండ్రు, మహిళలు కూడా వచ్చి మాకు ప్రతి విధాలలో పాల్గొని ఊరిని చాలా అభివృద్ధి దాంట్లో పాల్గొని వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేసింది.
ఓకే సార్, మీ గ్రామంలో ఇప్పటి వరకు మిగిలిపోయిన పనులు ఏంటి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా గ్రామానికి సబ్స్టేషన్ కావాలని మేము వెంబడిపడి శంకర్ నాయక్ గారితో లెటర్ తీసుకొని, అట్లనే దయాకర్ రావు లెటర్ తీసుకొని, పల్ల రాజేశ్వర రెడ్డి గారి సహకారంతో మళ్ళీ అప్పుడున్న సిఎండి ఈ సలహా మేరకు అవన్నీ చేసుకొని రెవెన్యూ రికార్డుల నుంచి 1 ఎకర్ వాళ్లకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి దాన్ని అక్కడ సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సబ్స్టేషన్ 2,30,00,000 సబ్స్టేషన్ చేయడం జరిగింది. అట్లనే ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా శ్మశాన వాటికి పోయే రహదారి, అట్లనే కట్టమల్లాన అని చెరువు కట్ట ఉంటుంది, పెద్ద చెరువుకుండా పోయే రహదారిని దాన్ని కూడా 3 కోట్ల రూపాయలతోటి అది కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మా గ్రామం నుంచి వావిలాల హెల్త్ సెంటర్ బిల్డింగ్ కట్టేయడం అయితేనే, హెల్త్ సెంటర్ శాంక్షన్ అయితేనేమి, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే దగ్గర 12-13 కోట్ల రూపాయల ప్రొసీడింగ్స్ అయితేనే, 12-13 కోట్ల పనులు అయితేనే ఆ గ్రామానికి చేయడం జరిగింది. చెప్పాలనుకుంటున్నారు చేయించుకున్నందుకు మేము మా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళు ఎంచుకున్నది కూడా మేము వాళ్ళకి ఏమి నష్టం లేకుండా మా ప్రయత్నం మొత్తం 100% దాదాపుగా వాళ్ళు మా మీద చూపించిన అభిమానంతో కోసం మేము కూడా వాళ్ళ మీద అదే అభిమానంతో ఊరి చాలా అభివృద్ధి చేసినాము. మహిళలు కూడా నాకు ఎప్పుడు సహకరించిండ్రు. నేను ఏ ప్రోగ్రామ్స్ చేసినా ఏది చేసినా వాళ్ళు మాతో పాటు కొంతమంది యువకులు, అది పెద్దవాళ్ళు, జెంట్స్ వచ్చిండ్రు, మహిళలు కూడా వచ్చి మాకు ప్రతి పల్లె విధాలలో పాల్గొని ఊరిని చాలా అభివృద్ధి దాంట్లో పాల్గొని వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేసింది. ఓకే సార్, మీ గ్రామంలో ఇప్పటి వరకు మిగిలిపోయిన పనులు ఏంటి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా గ్రామంలో మిగిలిపోయినాయంటే ప్రతి ఏ గ్రామంలో చూసినా ఏవో కొన్ని పనులు ఉంటాయి. వాటిని చేయటం కొన్ని రకాలుగా పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు చేయరు అనేది ఆలోచన పెట్టుకోవద్దు, కంపల్సరీ అవుతుంది. అవి కూడా ఇప్పుడు ఆట స్థలమే ఉంది. ఆట స్థలం అనేది ఒకరి దగ్గరనే కావాలని కాకుండా మనకి ఇంకెక్కడైనా ప్రభుత్వ పరంగా ఎక్కడ స్థలం ఇచ్చినా కూడా దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలనే ఆలోచనతో ముందుకు పోయితే అది కూడా జరుగుతుంది. ఇకపోతే ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, అది చేయాలి. ఆ గ్రంథాలయం ఒకటి ఉంది, రోడ్లు ఉంది, కానీ ఆ గ్రామానికి సంబంధించిన స్థలం లేకపోవడం. ఇప్పుడు నాకు దాదాపుగా ఒక 60-70 లక్షల రూపాయలు రావాలి ఆ గ్రామంలో. అన్ని రకాలుగా పైసలు పెట్టుకొని ఉన్నాం ఇప్పటి వరకు కూడా. ఇంకా ప్రభుత్వం నుంచి బిల్స్ వచ్చేటివి కూడా ఉన్నాయి. అయినా కూడా పట్టుకొని కూర్చుంటాం. ఎందుకంటే నా గ్రామానికి పెట్టుకున్నా కదా అని అభిమానంతో, అది తప్ప వేరే చిన్న వాళ్ళు అయితే ఇప్పటికీ చితికిపోయేటోళ్ళు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడేటోళ్ళు. ఇక మేము ఏదో మమ్మల్ని అభిమానించింది కాబట్టి మేము పెట్టి వాటి కొరకు ఏదో చూసుకుంటూ ఇంకా కొన్ని పనులు చేసేటివి ఉన్నాయి. సరే, అవి ఎవరు సర్పంచ్ అయినా వాళ్ళు చేసినా మాకేం అభ్యంతరం లేదు. ఏదైనా గ్రామాన్ని పట్టుకొని గ్రామంలో ప్రజలకు ఇబ్బంది జరగకుండా ప్రజలను అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలి తప్ప ఏ నాయకుడు వచ్చినా ఈ ఇంటర్వ్యూ కన్క్లూజింగ్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా? కన్క్లూజింగ్ ఇచ్చేయమంటారు? అంటే నేను ఒకటే, ఇప్పటి వరకు సర్పంచులు చేసిన పనులకు చాలా మంది చిన్న సర్పంచ్, చిన్న గ్రామాలలో సర్పంచులు అయితే, పెద్ద గ్రామాల సర్పంచులు అయితే వాళ్లకు డబ్బులు రాకపోవడం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అవి చేసిన పనులకు కూడా కొన్ని ఇప్పుడు నాటువంటికే ఇన్ని పైసలు ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? అలాంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా చాలా దురదృష్టి ఆలోచించి ఇప్పుడు మేము స్కూల్స్ తొందర పెట్టి మోడల్ స్కూల్స్ అని పెట్టి ఎంబడిపడి ప్రభుత్వ పరంగా, కలెక్టర్ల పరంగా, అధికారుల పరంగా బాగా ప్రెషర్ చేసి చేయించడం జరిగింది. చేయిస్తే ఇంతవరకు వాడు డబ్బులు దురదృష్టి ఆలోచించి తప్పనిసరిగా వాళ్ళే మొదలు పేమెంట్స్ ఇప్పించినాకనే ఎలక్షన్లకు పోవాలి, కానీ వాళ్ళే పేమెంట్ ఇప్పకుండా ఎలక్షన్లకు పోయి మళ్ళీ ఇప్పుడు వచ్చే కొత్త సర్పంచ్లను ఇబ్బంది పెట్టకూడదని మా యొక్క ప్రార్థన. ఓకే, అభివృద్ధిలో భాగంగా మీ గ్రామానికి అవార్డ్స్ అని రావడం జరిగిందంట, అది నిజమేనా? అవును, వచ్చినాయి. మాకు 3 అవార్డ్స్ వచ్చినాయి. అవి హెల్త్ అయితేనేది, క్లీన్ అండ్ గ్రీన్ అయితేనేది, ఇంకా వీళ్ళు అంగన్వాడీ సెంటర్స్ వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలలో అన్నింటిలో మేము పాల్పంచుకోవడం జరిగింది. వాటి మీద మా మేడం చూసి అవార్డ్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా మేడం సన్మానం కూడా చేసినాం. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మనీ కనెక్షన్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అంటే టేక్ కేర్, బై బై.